ఏడవ సెషన్ ని మనం చూద్దాం. ఈ ఏడవ సెషన్ యొక్క పేరు మనం చెప్పాలంటే ఆ ఈ 7 రంగాల యొక్క ప్రభావము ఒక దేశాన్ని రూపాంతరం చెందించాలంటే ఈ 7 రంగాల యొక్క ప్రభావం ఎలా ఉంటుందో మనము ఈ సెషన్ లో చూడబోతున్నాం. ఇంతకుముందు సెషన్ లో నేను చెప్పినట్లుగానే ఆ 7 రంగాల పేర్లు కళలు, ఆర్ట్స్ అండ్ మీడియా. మొదటి రంగము ఆర్ట్స్ అండ్ మీడియా, అంటే దాన్ని ఒక అరేంజ్మెంట్ లో చెప్పారు. కానీ మొదటి ప్రాధాన్యత ఆర్ట్స్ అండ్ మీడియాకి ఇచ్చినట్టు కాదు. అలా అరేంజ్మెంట్ లో చెప్పినప్పుడు మొదటి దానికి ఆర్ట్స్ అండ్ మీడియా, కళలు, మీడియా. రెండవది బిజినెస్, వ్యాపారము. మూడవది సంఘము. నాలుగవది ఆరోగ్యము, సైన్స్ రంగాలు. ఐదవది విద్య. ఆరవది కుటుంబము. ఏడవది పరిపాలన విధాలు, గవర్నమెంట్. ఇందులో ఈ ఏడవ సెషన్ లో మనం ఏం చూడబోతా ఉన్నామంటే సంఘము గురించి చూడబోతా ఉన్నాం. ముఖ్యమైన అంశము. మనలో చాలా మంది సేవకులైన వారు ఉన్నారు. ఏడవ సెషన్ ని మనము సంఘము అనే సెషన్ ని చూడబోతా ఉన్నాం. ఈ సంఘము అనేది ఎలా ఉంది, ఎలా ఉండాలి అనే విషయాన్ని మనము చూడబోతా ఉన్నాం. యేసుక్రీస్తు వారు భూమి మీద తను పరిచర్య చేసిన దాదాపు 3.5 సంవత్సరాల కాల పరిచర్యలో కేవలం 2 సార్లు మాత్రమే ఎక్లీషియా అనే పదాన్ని ఆయన వాడటాన్ని చూస్తాం. ఆయన సంఘము కన్నా ఎక్కువ దేవుని రాజ్యం అనే మాటను, దేవుని రాజ్య స్థాపన గురించిన విషయాలను ఆయన బోధించడం మనం ఎక్కువసార్లు మనం గమనించగలుగుతూ ఉంటాం. ప్రతి దేశము యొక్క రూపాంతరం కొరకు మనకి ఉపయోగపడే 7 పునాదులు లేదా 7 మౌంటైన్స్, కొండలు అనే వాటిలో, పర్వతాలు అనే దాంట్లో మొట్టమొదటిగా చెప్పబడుతున్న సంఘాన్ని దేవుడు ఎలా చూశాడంటే, అవి ఏ సమాజంలో అయితే స్థాపించబడి ఉన్నాయో, ఏ సమాజంలో అయితే కొనసాగుతున్నాయో, ఏ సొసైటీలో అయితే ఉన్నావో ఆ సొసైటీకి సేవ చేసే స్థావరాలుగా ఉండాలి. ఆ సొసైటీకి ట్రాన్స్ఫార్మ్ చేసే ప్లేసెస్ అయి ఉండాలి. అది ఎక్లీషియా, సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం. దీన్ని ఆదిమ సంఘ అపోస్తులైన వారు, యేసు ప్రభువుతో పాటు కలిసి నడిచిన వారు, ఆయన బోధలు ప్రత్యక్షంగా విన్నవారు, ఆయన విధానాలను చూచిన వారు, ఆయన క్రియలను చూచిన వారు, ఆయన యొక్క మనస్సును ఎరిగిన అపోస్తుల యొక్క ప్రారంభ పరిచయంలో దీన్ని చాలా స్పష్టంగా చూడగలుగుతాం. ఆ ఎక్లీషియాస్ అనేవి, సంఘము అనేది, ఆదిమ సంఘాలు అనేవి ఎక్కడైతే స్థాపించబడతా ఉన్నాయో అక్కడ దేవుడు ఎలాంటి ట్రాన్స్ఫార్మింగ్ ఏజెంట్స్ గా ఉండాలని ఆశపడ్డాడో అలాంటి రూపాంతరపరిచే కేంద్రాలుగా అవి ఉన్నాయి. వారు తమ చుట్టూ ఉన్న ప్రజలకు సేవ చేస్తూ ఉండేవారు. తమ చుట్టూ ఉన్న ప్రజలకు వైద్యాన్ని అందించేవారు, వారిని స్వస్థత పరిచర్యలో కొనసాగిస్తూ ఉండేవారు, వారిని చదువు చెప్పే విషయాల్లో, తర్వాత అన్ని రంగాల్లో వారిని అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, శ్రమలు ఎదురైనా సరే. అదే పరిస్థితులు యేసు ప్రభు బోధించిన లేదా యేసు ప్రభు హృదయానుసారమైన పరిచర్య లేదా సంఘ స్థాపన అనేది స్థాపించబడిన తర్వాత చాలా సంవత్సరాలు అదే విధానంలో కొనసాగటాన్ని మనం గమనించగలుగుతాం. బైబిల్లోని సంఘాన్ని మనం చూసినప్పుడు ఇది చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు. అవి కేవలము స్వార్థ కేంద్రాలుగా మాత్రమే కాదు. వాళ్ళు స్వార్థ బోధించారు, సాక్ష్యాలు అందించారు, అన్ని చేశారు. అంతటితో తమ పని అయిపోయింది అనుకోకుండా సంఘంలో ఉన్న వారికి, సంఘం వెలుపల ఉన్న వారికి క్రైస్తవపు విలువల ఆధారమైన సేవ చేయడానికి వాళ్ళు సిద్ధపడ్డారు. యేసుక్రీస్తు యొక్క లక్ష్యము కేవలము స్వార్థ చేసి సంఘంలోనికి విశ్వాసాన్ని సంపాదించడం మాత్రమే కాదు. అది ఆయన మాటల్లోనూ, ఆయన పరలోకానికి వెళ్తున్నప్పుడు ఇచ్చిన మహా ఆదేశం, గ్రేట్ కమిషన్ లోను మనకు స్పష్టంగా కనబడుతుంది. ఆయన శిష్యులను తయారు చేయడం గురించి మాట్లాడాడు, శిష్యులను సిద్ధపరచడం గురించి బోధించాడు. తన ప్యాటర్న్ మొత్తం కూడా శిష్యత్వము కలిగి ఉండటానికి లేదా శిష్యులను సిద్ధపరచడానికి ఆయన విధానాన్ని మనం చూస్తాం. ఆదిమ సంఘంలో ఈ శిష్యత్వం అనే కాన్సెప్ట్ ను వారు చాలా స్పష్టంగా అర్థం చేసుకున్నారు.
వారు శిష్యులను సిద్ధపరిచే కేంద్రాలుగా ఆ సంఘాలు ఉంటా ఉండేవి. శిష్యత్వము అంటే శిష్యత్వం సిద్ధపాటు అంటే సిస్టమాటిక్ అండ్ కంటిన్యూస్ టీచింగ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని ఒక క్రమబద్ధమైన విధానంలో కంటిన్యూగా బోధించడం. శిష్యుల స్థానాన్ని సిద్ధపరచడానికి ఆదిమ సంఘము తన మొదటి స్థానాన్ని ఇస్తూ ఉండేది. ఆ శిష్యత్వం అనేది దేశాలను దేవుని ప్రమాణాలకు అనుకూలంగా మార్చుంది. అంటే శిష్యులైన వారు తమలాంటి శిష్యులు తయారు చేస్తూ ఒక దేశం ఎలా ఉండాలని దేవుడు ఆశపడతాడో అలాంటి స్థితికి లేవనెత్తే అవకాశము కేవలము శిష్యులుగా నాటబడిన వారికి మాత్రమే ఉంటుంది. ఒక శిష్యుడు మాత్రమే, శిష్యుడు అంటే యేసు ప్రభు యొక్క రెప్లిక అనుకోవచ్చు. శిష్యుడు మాత్రమే ఒక సంఘాన్ని, ఒక సమాజాన్ని దేవుడు ఆశపడే విధానంలో ఆయన మార్పు చెందించగలడు. ఆ సువార్త అనేది కొనసాగుతూ ఉండగా ఈ రాజ్యంలో కొనసాగుతున్నప్పుడు అంటే దేవుని రాజ్య స్థాపనలో సంఘము యొక్క ప్రభావము, దేవుని రాజ్య స్థాపనలో సంఘము యొక్క ప్రభావము వారు చూసేవారిగా, కొలిచేవారిగా, దాన్ని పంచిచ్చేవారిగా మనము చూడగలుగుతాం. ఇక్కడ మనం చూసినట్లయితే యూనివర్సిటీస్ అనేవి, తర్వాత ఆఫీసెస్ అనేవి, హాస్పిటల్స్ అనేవి, మీడియా అనేది, ఇలాంటి అన్ని రంగాల్లో క్రైస్తవుడు దేవుని మహిమ కొరకు పనిచేయడానికి ఉద్దేశించబడ్డాడనే విషయాన్ని చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు. 7 స్పియర్స్ లో మనము ప్రభావితమైన పరిచర్య చేసేవారిగా, మనము ఏ రంగంలో అయితే ఉన్నామో పనిచేస్తున్నామో ఆ రంగాన్ని రూపాంతరం చెందించే వారిగా ఉండటం కొరకు సంఘము మనుషులను సిద్ధపరచాలి. సంఘము లోకి మనుషులను తీసుకుని రావాలి. సంఘంలోనికి వచ్చిన మనుషులు శిష్యులుగా ఉండటానికి సిద్ధపరచబడాలి. అలా జరగటాన్ని దేవుని రాజ్యానికి స్థాపకులు అయిన వ్యక్తులను సిద్ధపరిచే స్థలాలుగా సంఘాలు, ఎక్లీషియాస్ ఉండాలి అనేది కోర్సు ద్వారా మనం అర్థం చేసుకుంటా ఉన్నాం. సువార్తను ప్రకటించడం మాత్రమే కాదు, సువార్త ద్వారా మనుషుల హృదయాలు మార్చబడటం, సువార్తను విన్న మనుషులు దేవుని యొక్క రక్షణ ప్రణాళికను తెలుసుకుని దేవుని రక్షకుడిగా అంగీకరించి, ప్రభువుగా అంగీకరించి మార్చబడిన జీవితాలు కలిగిన వారే వారు పనిచేస్తున్న రంగంలో క్రీస్తుకు సాక్షులుగా ఉంటూ శిష్యులుగా సంఘంలో సిద్ధపరచబడుతూ ఎక్కడైతే ఉన్నారో అక్కడ శిష్యునికి తగిన జీవితాన్ని కలిగి జీవిస్తా ఉన్నప్పుడు ఆ రంగాలు, వారు పనిచేస్తున్న ఆ స్థలాలు ఇన్ఫ్లుయెన్స్ చేయబట్టము, ఆ స్థలాలు శిష్యత్వం చేత నింపబట్టం అనేది మనము ఆదిమ సంఘంలో చూసాం. అదే చాలా సంవత్సరాలు కొనసాగటాన్ని మనం గమనించగలిగాం. ఖచ్చితంగా చెప్పాలంటే బెల్ఫాస్ట్ అనే నగరంలో 1921-23 సంవత్సరాలు ఉదాహరణ మాత్రమే డబ్ల్యూపి నికోలస్ అనే ఆయన ఓడ కార్మికుల మధ్య పరిచయం చేశారు. ఆయన వాక్యం విన్నవారు, దేవుని ఆత్మ చేత తాకబడి రక్షణ పొందిన వారు తమ జీవితాన్ని సరిచేసుకోవడాన్ని చూసినప్పుడు ఆ సరిచేయబడిన జీవితాలు చూసి అనేక మంది మార్పు చెందారు. ఆయన పోర్టులో పనిచేస్తున్న కార్మికుల మధ్య పనిచేస్తూ వారికి వాక్యాన్ని బోధించినప్పుడు ఆ విన్నవారు, రక్షణ పొందినవారు, వారు పనిచేస్తున్న స్థలాల్లో నుంచి తెలియకుండా దొంగతనంగా వాళ్ళకి ఉపయోగపడిన వస్తువులు కూడా ఇంటికి తీసుకెళ్లిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. అక్కడ వచ్చిన మార్పు ఏంటంటే వాళ్ళు దేవుని రక్షకుడిగా అంగీకరించిన తర్వాత వాళ్ళు ఏదైతే దొంగతనంగా తీసుకెళ్లిపోయారో వాటిని తీసుకొచ్చి వాళ్ళు పనిచేస్తున్న స్థలాల్లో వాళ్ళకి అప్పచెప్పినప్పుడు ఆ స్థలము ఒక రూపాంతరపరచబడిన స్థలాలుగా మార్చబడి ఆ కంపెనీస్ అన్ని కూడా వాళ్ళు తీసుకొచ్చిన సామాన్ని దాయటానికి పెద్ద పెద్ద గోడౌన్స్ కట్టాల్సి వచ్చింది. అంత సామాన్లు వాళ్ళు దొంగతనం చేశారు. ఎవరికి తెలియదు, ఎవరు అడగకుండానే
ఆ దొంగతనం చేసిన వారు తమ జీవితాన్ని సరిచేసిన సువార్త ద్వారా వచ్చి వాటిని అప్పచెప్పినప్పుడు వారి సాక్ష్యాన్ని బట్టి, వారి జీవితాల యొక్క ప్రభావాన్ని బట్టి ఆ దేశము ఆ బ్రిటిష్ కాలనీ బెల్ఫాస్ట్ అనే నగరము ప్రభు కోసము పూర్తిగా రూపాంతరం చెందిన పట్టణంగా మార్చబడింది. కొన్ని సంవత్సరాలు అది కొనసాగింది. అలాంటి సంఘాల గురించి, అలాంటి సంఘాలు అవ్వాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఇక్కడ సంఘాలు అనేవి ముఖ్యమైన విషయాల్ని తెలియచెప్పి వాటిలో సంఘస్థుల్ని సిద్ధపరచాలి. అంటే సులువుగా చెప్పాలంటే పౌలు ఏథెన్స్ లో ఎలాంటి సందేశాన్ని అందించాడో, ఏథెన్స్ పట్టణము ఒక విగ్రహారంతో నిండి ఉన్న పట్టణము, వారికి లేఖనాల్లోని పదాలు వాడి పౌలు వార్త చేయలేదు, కానీ వారికి తెలిసిన పదాల్లో నుంచి లేఖనాల సారాంశాన్ని బోధించడానికి ఆయన ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో తను గెలిచినట్లుగాను ఏథెన్స్ పట్టణంలోని వారు అనేక మంది ప్రభువు తిరిగిన వారిని మనం చూస్తూ ఉంటాం. మనం దేవుడు రక్షకుడని మాత్రమే కాదు, కానీ ఆయన యొక్క సార్వభౌమాధికారం గురించి మనం బోధించాలి. ఆయన సృష్టిని చూసినప్పుడు సృష్టి ఎంత రమ్యంగా ఉపయోగపడేదిగా మన కొరకు దేవుడు చేశాడో మనం బోధించగలగాలి. దేవుడు సమస్తాన్ని సృష్టికర్త కాబట్టి ఆ సృష్టికి ఆయనకు ఉద్దేశం ఉందని, ఆయన నిన్ను ప్రేమించి ఆ సృష్టిని మన కొరకు చేశాడు అనే ప్రేమను మనము మన చుట్టూ ఉన్న వారికి బోధించవచ్చు. ఆయన సార్వభౌమాధికారం గురించి మనం మనుషులకు తెలియజేయచ్చు. ఆయన సమస్తాన్ని యజమానిగా ఉన్నప్పటికీ తన ఘనత వహించిన స్థానాన్ని విడిచిపెట్టి మన రక్షించడం కొరకు భూమి మీదకి తిరిగి వచ్చాడని ఆయన ప్రేమను మనం మనుషులకు చెప్పొచ్చు. ఆయన సంరక్షించే దేవుడు అని, పోషించే దేవుడని, ఆయన మనుషుల పట్ల ప్రేమ కలిగిన దేవుడు అని, ఆయన గురించిన అనేక విషయాలను బోధించే వారిగా శిష్యులను సంఘాలు సిద్ధపాటు చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఆయా దేశాల్లో దేవుని కార్యాలు క్రైస్తవ శిష్యుల ద్వారా మాత్రమే తెలియచేయబడతాయి, ప్రకటించబడతాయి అనే విషయాన్ని మనము ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి. ప్రపంచంలో క్రైస్తవ సేవను ప్రభావితం చేయగలిగిన శక్తి సంఘంలోనికి చేర్చబడిన విశ్వాసుల గుంపుకి ఉంటుంది. విశ్వాసుల గుంపుకు మాత్రమే కాదు, కానీ శిష్యత్వపు గుంపుకి, శిష్యులుగా సిద్ధపరచబడిన వారికి, వారు దేశాన్ని ప్రభావితం చేసే వ్యక్తులుగాను, దేశాన్ని రూపాంతరం చెందించగలిగిన శక్తి కలిగిన శిష్యులుగాను మనం చూడగలుగుతాం. ఈ దేశాన్ని ప్రధానమైన లక్ష్యం, సంఘం యొక్క ప్రధానమైన లక్ష్యం ఏంటంటే ఆ దేశంలో దేవుని రాజ్యం స్థాపించబడటము. అంటే ప్రధానమైన లక్ష్యము కేవలం ఆత్మలను రక్షణలోకి నడిపించడం మాత్రమే కాదు, కానీ క్రైస్తవ నాయకత్వపు విలువలు కలిగిన వారిని అనేక మందిని ఆయా స్పియర్స్ లో సిద్ధపాటు చేయడం. అంటే వారున్న 7 మౌంటైన్స్ లేదా పునాదులు అవి దేవుని కొరకు రూపాంతరం చెందించబడిన శిష్యులతో నిండి ఉండాలి అనేది ఈ సెషన్ లో మనం చూస్తా ఉన్నాం. అలా నింపబడటానికి సంఘం అనేది విశ్వాసులు ఆ విధంగా సిద్ధపాటు చేయాలి. అంటే సులువుగా సంఘము ఎటువంటి ప్రణాళిక కలిగి ఉండాలంటే ఆ సంఘము మనుషుల మధ్య దేవుని ప్రకటించడానికి సిద్ధపడి ఉండాలి. ఎలాంటి శ్రమలైనా సరే, ఎలాంటి హింసలైనా సరే, ఎలాంటి వ్యతిరేకత అయినా సరే, క్రీస్తును ప్రకటించే సంఘాలు మనము సిద్ధపాటు చేయాలి. అంటే సంఘములో ఎక్కువ మందిని విశ్వాసులుగా సిద్ధపాటు చేయాలి. విశ్వాసంలోకి వచ్చిన వారిని ఒక తర్ఫీదిచ్చే కేంద్రాలుగా, సరైన శిక్షణలోకి నడిపించే కేంద్రాలుగా సంఘము మార్చబడాలి. సంఘంలో ఉన్నవారు శిష్యత్వంలోకి నడిపించబడుతూ, శిష్యులుగా ఉన్నవారు ఆయా రంగాల్లో ప్రభువు కొరకు దేశాన్ని, ఆ రంగాన్ని ప్రభావితం చేస్తూ ప్రభువు కొరకు రూపాంతరం చెందించిన పరిచయం చేస్తూ దేశాన్ని ప్రభువు కొరకు సంపాదించే వారిగా ఉండాలి.
అది సంఘం యొక్క ముఖ్య ఉద్దేశమై ఉండాలి. విశ్వాసులైన వారు అంటే ఈ విధంగా ఆయా సంఘాల్లో నిజమైన బైబిల్ విలువల చేత రక్షించబడి దానిలో కొనసాగుతున్న విశ్వాసులైన వారు ఆయా రంగాల్లో ఉన్నప్పుడు వారు ఒకరితో ఒకరు పరస్పరం కలిసి సహకరించుకుంటూ క్రైస్తవ విలువలతో కూడిన సమాజాన్ని స్థాపించడానికి, దేశాన్ని స్థాపించడానికి వారు సిద్ధపాటు కలిగి ఉంటారు. ఇదే విధానము అమెరికా దేశపు స్థాపనలో మనం చూడగలుగుతాం. ఇదే విధానము ఆచరించి అభివృద్ధి పొంది రూపాంతరం చెందిన సౌత్ కొరియా దేశాన్ని మనం చూడగలుగుతా ఉన్నాం. క్లుప్తంగా చెప్పాలంటే సంఘము దేవుని విలువలను, దేవుని ప్రమాణాలను, స్టాండర్డ్స్ ని, బైబిల్ బేస్డ్ పరిచర్యను చేస్తూ ఉన్నప్పుడు అనేక మంది విశ్వాసులుగా సిద్ధపరచాలి, అనేక మందిని శిష్యులుగా సిద్ధపరచాలి. అనేక మంది శిష్యులుగా సిద్ధపరచబడిన వారు ఆయా రంగాల్లో కొనసాగుతూ ఉన్నప్పుడు వారు ఆ రంగాలను ప్రభావితం చేస్తూ దేవుని ప్రమాణాలకి అనుగుణంగా ఆ రంగాలను సిద్ధపాటు చేయడం సాధ్యం అవుతుంది. అంటే కళలు అనే రంగంలో లేదా మీడియా అనే రంగంలో ఒక క్రైస్తవ విలువలున్న జర్నలిస్ట్ ఉంటే లేదా ఒక ఆర్టిస్ట్ ఉంటే అతను ఆ రంగాన్ని ఎంతగా ప్రభావితం చేయగలడో చూడండి. వాస్తవం మాత్రమే చెప్తాడు, యథార్థతను చెప్తాడు, జరుగుతున్న దాని యొక్క ప్రతిఫలము, ప్రభావము ఎలా ఉంటుందో స్పష్టంగా చెప్పినప్పుడు అక్కడ జరిగిన న్యూస్ కి తన విలువలను, ఉద్దేశాలను, దృక్పథాన్ని కలిపి చెప్పినప్పుడు సమాజము, ఆ మీడియా రంగం ఎంతగా మార్చబడుతుందో చూడండి. ఒక క్రీస్తును నమ్ముకున్న లేదా క్రీస్తు చేత రూపాంతరం చెందించబడిన ఒక వ్యక్తి వ్యాపారవేత్తగా ఉంటే ఆ వ్యాపార రంగంలో ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ చూపించగలరో చూడండి. కొరియా దేశంలోని వ్యాపారాలు క్రైస్తవ విలువల చేత నడిపించబడుతున్న వ్యాపారాలు. సంఘాలు అనేవి క్రైస్తవ బైబిల్ బేస్డ్ సంఘాలుగా ఉన్నప్పుడు మనం ఆయా రంగాల్లో వారిని సిద్ధపరిచినప్పుడు ఆ దేశము రూపాంతరపరచడం అనేది సాధ్యం అవుతుంది. దేశము రూపాంతరపరచబడటానికి 7 ముఖ్యమైన పర్వతాలని మనము ప్రభావితము చేయగలిగిన విశ్వాసులను, శిష్యులను సిద్ధపరచడం అనే గొప్ప బాధ్యత కేవలం సంఘం అయితే ఇవ్వబడింది. సంఘానికి మాత్రమే సాధ్యం. కాబట్టి మనమున్న సంఘాలు లేదా దేవుడు మన చేతుల్లోకి ఇచ్చిన సంఘాలు లేదా దేవుడు మనకు అప్పచెప్పిన సంఘాలను ఇటువంటి ప్రభావము కలిగిన సంఘంగా మార్చడానికి మనం సిద్ధపడదామా? దేవుని విలువల చేత మనం కట్టుకుంటున్నప్పుడు అప్పుడు సంఘాన్ని కట్టగలుగుతాం, సంఘాన్ని ట్రాన్స్ఫార్మ్ చేయగలుగుతాం, సంఘంలోకి వచ్చే మనుషులను ట్రాన్స్ఫార్మ్ చేయగలుగుతాం. ట్రాన్స్ఫార్మ్ అయిన వ్యక్తులు ఆయా రంగాలను ప్రభావితం చేయగలుగుతారు, రూపాంతరపరచబడతారు. చివరిగా ఇవన్నీ కలిసి మనం నివసిస్తున్న దేశాలు దేవుని యొక్క ప్రమాణాలకి అనుగుణమైన అత్యున్నత స్థాయి దేశాలుగా మార్చబడతాయి. అటువంటి కృప దేవుడు మనకు అందరికి ఇవ్వాలని ఆశపడతా ఉన్నాను. ముగించుకునే ముందు మనము సంఘాలు అనేవి ప్రతి సంఘము కూడా ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగిన సంఘంగా ముందుకు వెళ్ళాలి. ఆ సంఘము యొక్క ఆచరణ విషయంలోను, సంఘంలోకి వస్తున్న వ్యక్తుల యొక్క జీవితం విషయంలోను, వారు పనిచేస్తున్న రంగాల్లో వారు ఎలా ప్రభావం చూపించగలిగిన వ్యక్తిగా మార్చబడగలరో, ఏం చేస్తే బాగుంటుందో మెజరబుల్ ప్లాన్స్ ని, అచీవబుల్ ప్లాన్స్ ని వారికి అందించే సంఘంగా మన సంఘాలు ఉండటానికి మనం ప్రయత్నం చేద్దాం. మన సంఘంలో ఏ రంగాల్లో పనిచేస్తున్న వారు ఉన్నారో వారిని ఆ రంగంలో ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి, తద్వారా ఆ రంగాన్ని రూపాంతరపరచడానికి మనం ఏం చేయగలమో అలా చేయడానికి ప్రయత్నించేద్దాం. ముఖ్యంగా ఎప్పుడు నిరాశపడద్దు. మన దేశము మనం ప్రభావితం చేయలేము, మన దేశాన్ని రూపాంతరపరచడం అనేది సాధ్యం కాదు. మనం ఉన్న సమాజాన్ని అది
రూపాంతరపరచబడే సమాజంగా ఉండటం అసాధ్యమనే నిరాశకు లోనవద్దు. మనం ఎక్కడైతే ఉంచబడ్డామో, ఏ రంగంలో అయితే ఉంచబడ్డామో ఆ రంగంలో మార్పుని, రూపాంతరాన్ని తీసుకురావటానికి ఒక ముఖ్యమైన సంఘము అనే పునాదిని, సంఘం అనే కీలకమైన పర్వతాన్ని ఈ సెషన్ లో మనం చూసాము. రాబోయే సెషన్స్ లో మిగతా మిగతా మౌంటైన్స్ లో భాగమైన మిగతా వాటిని కూడా మనం చూద్దాం. ఈ ఈ మాటలు లేదా ఈ సెషన్ లో చెప్పబడిన మాటలు మనకు ఉపయోగకరంగా ఉండాలని దేవుని కోరుకుంటూ ఈ సెషన్ ముగిస్తా ఉన్నాను. అందరికీ వందనాలు.